అందరికీ నమస్కారము. రాగి పిండితోటి చపాతీ అనగానే అమ్మో ఎర్రగా కనబడుతుంది పిల్లలు తినరు అని అనుకోకుండా ఇలా మనము కొంచెం రైసు ఈ రాగుల పిండి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. రెండు పొడి పిండిలు పట్టించిన పిండిలతోటైనా చేసుకోవచ్చు, నానబెట్టి చేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా నైట్ నానబెట్టుకోవాలి శుభ్రంగా, దేనిది దానికే ఇంకా విడిగా కడిగి నానబెట్టేసుకోవాలి. ఇలా రాగులు అయితే ఒక గ్లాసు ఒక 2-3 సార్లు కడిగితేనైతే ఇలా వెళ్ళింది మనకు. ప్యాకెట్ అయినా కానీ శుభ్రంగా కడిగి విడివిడిగా నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు రాగులకు ఒక గ్లాసు రైస్, లేకుంటే సగం గ్లాసు రైస్ అయినా పోసేసుకోవచ్చు. గ్రైండర్కి వేసేటప్పుడు అయితే రెండు కలిపి గ్రైండర్కి ఇలా మెత్తగా పిండి దోశ పిండి లాగా వేసేసుకొని ఇంకా ఆ పిండిలో ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు ఇంకా తగినంత సాల్ట్ వేసి ఇలా మనము పీట పైన కానీ క్లాత్ పైన కానీ మనం చపాతీ చేసామంటే కొందరికి తీయడానికి కష్టమవుతుంది. అలా కాకుండా ఇలా పెంక పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని, బాగా ఆయిల్ వేయకూడదు, మామూలుగా కొంచెం లైట్గా ఆయిల్ రాసేసి ఆ పిండి ముద్దనేసి ఇలా పెంక పైనే నొక్కడం వల్ల మనం ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కాలిపోతుంది. మనకు పైన ఇలా పేలినట్టు ఉంటే వాటరు క్లాత్ వాటర్లో తడిపైన తుడుచుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆయిల్ అయినా పెట్టేసుకోవచ్చు పైన. తెల్లగా పేలిపోయినట్టు చపాతీ కనబడకుండా ఆయిల్ పెట్టేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. ఇంకా తినని వాళ్ళైతే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఏ చట్నీ లేకుండా కూడా చపాతీ తినేయచ్చు. ఈ పెంక పైన మనము బాగా వేడి పైన నొక్కకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. కొంచెం చపాతీలు చేయడానికి చాలా కష్టంగా ఉన్నోళ్ళు ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. మనకు పలుచగా తాల్చిన చపాతీ లాగానే వచ్చేస్తాయి. కాకపోతే ఈ చపాతీలు కాలడం కొంచెం టైం పడుతుంది. మనం తినడం కూడా వేడి పైనే తినాలి. ఇంకా పక్కకి వేసామంటే కరకర అయిపోతాయి. మనం పెంక మీదకి వెళ్ళి తీయగానే తినేసేయాలి, లేకుంటే ఇటు తినుకుంటూ అటు చేసేసుకోవాలి. ఈ చపాతీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవన్నీ కలపడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. ఇంకా మనము తడి బట్టతోటి తుడిచినా కానీ ఇంకా టేస్ట్ ఉంటుంది. పాత రోజులల్లో ఈ జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ ఏది చేసినా కానీ పైన ఇలానే పేలిపోయినట్టు వస్తుంది. తడి బట్ట పెట్టి తుడవడం వల్ల చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు ఈ రోజులల్లో.